వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ఉద్యమంలో అత్యున్నత శిఖరాలు ఆరోహిస్తూ నేటికి వర్గీకరణను రద్దు చేయాలని పోరాడుతున్న మాల మహానాడు సోదర సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ ప్రధానంగా భీమ్ కోరేగావ్ యొక్క సంస్మరణ దినం. మాలలు ఎంత మల్ల యోధులో అట్లాగే పోరాట యోధులు అనేసి భీమ్ కోరేగావ్లో నిరూపించారు. వీళ్ళు ఏంటంటే ఆ రోజు విశ్వాలకు వ్యతిరేకంగా ఎవరు నిలబడాలన్నా కూడా భయపడేవాళ్ళు. జ్యోతిరావు పూజ ఒకసారి బ్రాహ్మణ మిత్రుడి పెళ్లికి వెళ్ళి ఉంటే పీష్వాలు బ్రాహ్మణుడు బయట కనిపిస్తాను శూద్రుడు అని చెప్పేసి అప్పుడు జ్యోతిరావు చెప్తాడు, నాన్నగారు నన్ను అందరితో పాటు రానివ్వలేదంటే అబ్బాయి నీవు ఇంకా చాలా గొప్ప అదృష్టవంతుడు, అదే పీష్వాలు నిన్ను చంపేసేవాళ్ళు, నువ్వు ఇంతవరకు ఇబ్బంది పడేవాడివి, కాబట్టి ఇది పీష్వాల రాజ్యం చాలా జాగ్రత్తగా ఉండాలా, అంటరాంతరం అధికంగా ఉంది, అస్పృశ్యత పెంచి పోషిస్తున్నారు, బ్రాహ్మణ పెత్తనం ఇక్కడ ఉందని చెప్పారు. అలాంటి బ్రాహ్మణులు సైన్యంలో నుండి మెహర్లను చాలా అనేక విధంగా చిత్రహింస చేసేవాళ్ళు సైన్యం రానికన్నా చేశారు. మరి అట్లాగే గోరేగావ్లో బ్రిటిష్ ఆర్మీకి పీష్వాలకు వ్యతిరేకంగా యుద్ధం జరిగితే ఆ రోజు 250 మంది మెహర్లు భీమ్ గోరేగావ్ల మెహర్లు 25,000 పీష్వా సైన్యాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసి కకావికలం చేసి నరికారు వాళ్ళు. కారణం ఏంటంటే మెహర్లు వీరుడు, అంతేకాకుండా ఆ పోరాట తత్వం అనేది వాళ్ళ జీన్స్లో ఉంది, మల్ల యోధుల తత్వం వాళ్ళ జీన్స్లో ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి అనేక మంది మాల యోధులు మాల రచయితలు కూడా ఆ జీన్స్ ఇవాళకి ఉంది. మనం ఇవాళ ప్రధానంగా కోరాల్సి ఉందామంటే ఆ జీన్స్లో ఉన్నటువంటి మనం అంబేద్కర్ వారసులుగా భీమ్ కోరేగావ్ మృతదేహం మనము తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జనవరి 1న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ గోరేగావ్కి వెళ్ళేసి వాళ్ళని పూజించి మరి ఆ సంవత్సరాలకు అందరికీ ప్రసారి దీన్ని సంస్కరణ చేసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించాడు. మరి ఆ భీమ్ కోరేగావ్ యొక్క స్ఫూర్తితో మాలల వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం చేయాలా, అంతేకాకుండా అందరూ ఐక్యమై ఒక్కటిగా తయారై ఈ మన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలల వ్యతిరేక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాలా. ఇవాళ సనాతన ధర్మం పేరుతో మనం అణచివేయడానికి కుట్ర జరుగుతోంది, దానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ భీమ్ కోరేగావ్ దినోత్సవాన్ని మనం ఉత్సవంగా మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. అందుకని అదే స్ఫూర్తితో మాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి అంబేద్కర్ వారసులుగా మన ఆశయాన్ని మనం కొనసాగించి కోరుతున్నాం. జై భీమ్, జై మాల.